భీమడోలు వచ్చామండి, ఏలూరు దగ్గర. మన అద్భుతమైన రైతు అనమాట. ఓకే, రాజ్కుమార్ గారు. సో ఆప్సా బ్రహ్మాండం గత 2 సంవత్సరాలు అవుతుందండి స్టార్ట్ చేసి. 2 అవుతుందా? 2 అవుతుంది. చూపించండి ఒకసారి. అయిపోయిందా బాటిల్? అయిపోయింది, ఏం లేదు. ఓకే ఓకే, సరే వెళ్దాం పదండి పొలం దగ్గరికి. సో వాళ్ళ రిజల్ట్ మనం చూద్దాం. ఓకే, పంట రిజల్ట్ అనేది మనం ఇక్కడ చూద్దాం. చాలా సూపర్ డూపర్గా తను పండిస్తారు. ఓకే, పంట, వరి పంట మనం చూద్దాం. విత్తనం వేరేనా? విత్తనం వేరు, వీళ్ళది వేరు, మంది వేరు. ఓకే. డిసెంబర్ 25వ తారీఖున ఓకే. అంటే బోర్ వాటర్ వల్ల ఓకే. వాళ్ళకి మనకి 15 రోజులు తేడా. ఓకే. 15 రోజులు పైన 20 రోజులు ఉంటుంది. ఓకే. సార్ అది కొంచెం ఒళ్ళు మొహం వస్తుంది, నాకు కొట్టేవాడినా. ఓకే. ఇలా దుబ్బుకన్నా ఒళ్ళు మొహం వస్తుంది. నూటి కోడి కొట్టే పర్లేదు సార్, రాజ్యకారం ఉన్నది పర్లేదు. మా కేంద్ర నూటి కోడి కొట్టినా అవును, అది 10 లక్షలు కాదన్నది. అవును. ఓకే. అది కూడా అప్సా వాడింది సార్. అది కూడా ఉన్నా. ఓకే. ఇదంతా అప్సా వాడింది. వాడింది సార్. అటు వెళ్దాం పదండి. ఓకే. కిందకి వెళ్ళాలి సార్. ఈరోజు మనం ఏలూరు భీమడోలు దగ్గర రాజ్కుమార్ దగ్గరికి వచ్చాము. రాజ్కుమార్ గారి దగ్గరికి. సో బాగా చేస్తారు వ్యవసాయం కూడా, చాలా బాగా చేస్తారు. అతను మన దగ్గర చాలా ఎప్పటి నుంచి వాడుతున్నారండి ఆప్సా? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల నుంచి వాడుతున్నారు. ఓకే. సో మీరు ఎవరో చూసి కాల్ చేశారు? మొదట్లో అయితే సార్ నేనైతే మామూలుగా అయితే ఆన్లైన్లో చూశాను సార్. ఆన్లైన్లో చూసిన తర్వాత ఒకసారి బాగానే వచ్చినాయి. రెండోసారి అయితే నాకు ప్రోడక్ట్ నచ్చలేదు సార్. అంటే వేరేది వచ్చింది, కల్తీది వచ్చింది. నెక్స్ట్ టైమే మీ వీడియోలు కనపడి నాకు ఆప్సా గురించి. సరే ఏంటి బుక్ చేద్దామా ఏంటని బుక్ చేశాను సార్. నాన్నగారు ఏం కూడా బుక్ చేయమని చెప్పారు. వాడు చూద్దాం ఒకసారి. మనకి కొంచెం సాల్ట్ వాటర్ అండి మాది, కొంచెం దుబ్బు తెగులు వస్తుంది. వీడియోలు కూడా చూసి సరే రైతులు కూడా చెప్తున్నారు. ఒక 2-3 కూడా ఫోన్ చేశాను. చేస్తే తెలంగాణ వాళ్ళకి సరే బాగానే ఉంది అన్నారు. మళ్ళీ అప్పుడు మోహన్ సార్ ఫోన్ చేస్తే అప్పుడు బుక్ చేసుకున్నాను సార్. బుక్ చేసా వచ్చేసి బుక్ చేసుకున్నా. కానీ ఫస్ట్ అయితే కలుపు మందులు వేసాను సార్. ఫస్ట్ వాడటం, ఫస్ట్ కలుపు మందులు వేసేసాం. కౌన్సిల్ యాక్టివ్లో కలిపి వేసాను సార్. తర్వాత అవును సార్, ఆ మందులు ఒకసారి అవి చూపించున్నాను. సో ఇప్పుడు ఒకసారి కౌంట్ చేయండి, మీరు ఎరువులో వాడారా ఇది? వాడాను సార్. ఫస్ట్లో డిఏపి యూరియా కలిపేసాం సార్. తర్వాత 14-35 కలిపి కూడా వేసాం మొదల మందులో, అడుగు మందులో. మూడోసారి ఒక 4 దఫాలు వాడాం సార్ మందు కూడా అయితే కొంచెం తగ్గించాం సార్ దీనికి అప్సా వాడటం వల్ల. ఒకసారి ఈ పిలకలు కౌంట్ చేద్దాం. కూడా వస్తాను. ఫస్ట్ రోజు కాదండి, మయ్యం చేస్తున్నాం మనం. ఓకే. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21
22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45. 45 ఇచ్చాం. ఇక్కడ చూడొచ్చు మీరు ఇవన్నీ కూడా. ఓకే, పంట చూడొచ్చు. మీకు ఇది ఆప్సా వాడిన తర్వాత ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఆ క్యాన్ తీసుకురా గోపించండి. బాగుంది. ఓకే ఓకే. సో ఓకే, చూశారు కదా ఆప్సా మన వాళ్ళ దగ్గర అయిపోయింది అనమాట. రైట్. సో ఎరువులు ఎన్నిసార్లు వాడారు మీరు? 4 సార్. 4 సార్లు వాడారు. స్ప్రేయింగ్లో స్పేరింగ్ 4 సార్లు కొట్టాను సార్. ఇప్పుడు కొట్టాలి 5ఓసారి. ఓకే. 5 సార్లు. ఆప్సా వాడిన తర్వాత మీకు ఎలా అనిపించింది పంట? అంటే కొంచెం సారవంతం అవుతుంది సార్, కొంచెం కొంచెంగా. అంటే ఒకసారిగా అవట్లేదు కానీ ఈసారి వేసిన మళ్ళీ ఈసారికి ఇంకా బాగుంటుంది సార్, రిజల్ట్ బాగుంటుంది. చేను కూడా పచ్చగా ఉంటుంది సార్. ఇటు కొంచెం దుబ్బు తెగులు ఎక్కువ వచ్చేది మాకు ఇక్కడ ప్రాంతం. మందు కొట్టాక వారం రోజులు చూసాడు చేను పడుతుంది. అంటే అందులోనూ మనం స్ప్రే చేస్తుంటే ఆకుని పట్టుకుని ఉంటుంది సార్. ఓకే. అంటే ఏ మందులు కొట్టినా నాన్నగారు ఒక 15 సంవత్సరాల నుంచి చేస్తున్నారు కానీ నేను మందులు కూడా నేను పట్టుకొస్తాను, నేను చూస్తూ ఉంటాను కానీ నేను ఎప్పుడు చూడలేదు అలాగా. ఇదేంటి మొక్కలు పట్టుకుంటుంది, అది ఎక్కువసేపు ఉంటుంది సార్. అలా చక్కగా గమ్ములాగా మన అలాగే ఉంటుంది. చాలా జిగురు కింద ఉంటుంది సార్. నలుపు వచ్చేది, ఎరుపు రంగులో కొట్టామనుకోండి పచ్చపడుతుంది సార్. చీను కూడా పచ్చపడుతుంది. ఎరుపు దుబ్బు పెట్టుకెళ్ళి ఈ మందు కొడతాను పచ్చబడిపోతుంది. ఓకే. సో ఇప్పుడు మీరు స్ప్రేయింగ్లో ఏ మందులతో కొట్టారు ఇది స్ప్రేకి? ఫస్ట్ కోరఫైట్ ఫస్ట్ కొట్టాను స్టార్టింగ్లో సార్. 10 రోజుల తర్వాత కొడుతుంది సార్ ఫస్ట్ డోసు. కోరఫిట్ జింక్ సార్. తర్వాత వచ్చేసి మామూలుగా అయితే గునుకులు కట్టేసాం, రెండోసారి పెట్టారా. తర్వాత రెండోసారి స్ప్రేయింగ్ వచ్చేటికి కంటా ప్లస్ మామూలుగా మాగుడికి అది కొట్టాను సార్. రెండోసారి కలిపాను. మూడోసారి ఏమో మళ్ళీ దోమ మందులో సార్ ప్లస్ కస్టోడి ఒకటి, మళ్ళీ పైన ముడత మందు పురుగు మందు సంబంధించి అదొకసారి మూడోసారి కొట్టాను సార్. ఇప్పుడు 4ఓసారి కొట్టాలి. ఇప్పుడు స్ప్రే చేస్తారు. స్ప్రేయింగ్ వీడియో కూడా మనం తీద్దాము. సో అర్థం చేసుకుంటే ఏంటంటే ఇప్పుడు సార్ మీ పేరు? వెంకటరావు గారు. మీ పేరు? రాజు గారు. ఓకే. సో మన దగ్గర మంచి కస్టమరు, మీరు మా యూట్యూబ్ ఛానల్ చూస్తే మీరు ఫోన్ చేశారు. ఓకే. ఐ మీన్ చేసిన తర్వాత మనం ఒరిజినల్ ప్రోడక్టే పంపించినాం డైరెక్ట్గా విత్ బిల్లుతో సహా. ఓకే. సో ఒక 3 సార్లు కొడితే చాలండి మంది చేనుకి వచ్చి. ఎంత సన్న చేనుకైనా పట్టుకెళ్ళి 3 సార్లు కొడితే 3 సార్లు కొట్టాలండి, ఒకసారి కదండి. 3 సార్లు కొట్టి చేను లైన్ అయిపోద్ది. ఈ పంట కదా మళ్ళీ పంట కానీ లైన్ అయిపోద్దండి. 3 సార్లు కొట్ట కంపల్సరీ 3 సార్లు కొట్టాలండి. 3 సార్లు కొడితే దీనికి ఫలితం ఉంటుందండి. ఒకసారి కొట్టే వదిలితే ఫలితం ఉంటుంది. అందులో మొక్కలు కూడా వాడేది సార్ మేము. బెండ తోట అయితే అయిపోయింది. ఒకసారి అటు పెట్టచ్చు మీరు. చూపించి బెండ తోట ఖాళీ కనపడుతుంది చూసారా, హైట్ దానికి కూడా వాడాను సార్. అయిపోయి వచ్చింది అప్పుడు 3 నెలలు 4 నెలలు అయిపోయింది. అప్పుడే ఇంకొక 15 రోజులు అయితే అందులో కూడా చూద్దాం వీడియో మనం. అయిపోయి వచ్చింది అది కూడా. దానికి కూడా వాడాను సార్, ఫస్ట్ నుంచి వాడాను సార్. అది కూడా 2 సంవత్సరాలు ఊడిసిన 15 రోజులు కాడించండి. ఈ మందు మొదల మందు కొడితే అన్నది చేను అలాంటి చేను మారిపోద్ది. ఎరుపు కూడా ఎట్టుకెళ్ళి కొద్దిగా తగిలిచ్చి మందు కొడితే. మీరు ఏ ఎరువులో వాడారండి ఇది? డిఏపి అండి ఎక్కువ దాంట్లో వాడి కొట్టేవండి. మాలు ఒకసారి మేము ఉత్తిపేరే కొట్టామండి దీన్ని. ఒకసారి ఉత్తిపేరు పచ్చ పురుగు మందు బాగా పనిచేస్తుంది. జనరల్గా ఇది మనం ఒట్టి స్ప్రే చేయనివ్వం ఎక్కడ. ట్రైల్ వేసినారు ఉందని కొట్టేవండి. మొత్తం 5 ఏళ్ళు కొట్టేవండి. 5 ఏళ్ళు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాను. ఓకే. అంటే ఏరే మంది కలపకూడదని చూద్దామంటే లైన్ చూసామండి. చూసినోడికి అది ఏం చేసిందంటే ఈ మందు కొట్టింది ఉంటది కదా జిగురు, ఆ జిగురు దీన్ని పట్టేసి ఉందండి. పట్టేసి వదులుతులే అండి. వాన వచ్చినా వదులుతులే, వానాకాలం కొట్టాడు కిందకి దిగుతులే వదులుతులే అలా ఉందండి. ఇప్పుడు ఈ కోసేస్తాం కదా పంట, మళ్ళీ వానాకాలానికే ఊడిపోయిపోయాక మళ్ళీ పని చేద్దండి మందు. పోదండి అది బాగా కవర్ అవుతుంది. ఆ విషయంలో ఇది మనం చెప్పొచ్చు. ఒక ఫార్మర్ ఉన్నారు, నాకు బెస్ట్ 9 ఎకరాలు చేస్తాడు. గత 7 సంవత్సరాల నుంచి వాడుతున్నాడు. అతను ఏం చెప్తుంటే ప్రతి సంవత్సరం 5 బస్తాలు ఎక్స్ట్రా పెరుగుతూనే అంటారు. పెరుగుతుంది అంటే ఇది ఇప్పుడు ఇబ్బంది ఉందండి. ఇప్పుడు ఈ మందు కొడతాం కదండి,
ఇలా నశించిపోతుంది. ఈ దుబ్బు పచ్చగా ఉంటుందండి. ఓకే. ఈ మందు కొట్టాడు పచ్చగా పచ్చదనం వచ్చినోడికి మెటారింపు వచ్చి నెగరింపు వచ్చేద్దండి. చక్కగా ఉంటుందండి. పండిల్లు అండి. ఆ పండిల్లోకి వస్తే ఒడ్డు ఇలా ఈ ఒడ్డుకు వస్తే తూకం వచ్చేస్తాయండి. కట్టల్లోకి వచ్చేది తూకం వస్తుంది. అది తేలనది అనమాట. దుబ్బు తేలకుండా నశించిపోద్ది. ఈ మొత్తం కూలిపోద్దండి ఇలాగ అయ్యాక చేను అయ్యాకండి. దుబ్బు తేలు వచ్చేవాడికి అలా కూలిపోద్దండి. ఇది కొట్టినోడికి ఇది ఏం చేస్తుందంటే దుబ్బు తేలిని కవర్ చేసేస్తుందండి. ఓకే. మీరు గుళికలు ఏమైనా వాడారా? గుళ్ళు వేసేవాడి. అందులో ఇదేమైనా కలిపారా? గుళ్ళు ఇడిగా జిమ్తామండి. మందులో మొదల మంది 4 సార్లు వేసినప్పుడు కూడా ఈ మందు మట్టుకి కొట్టవలసిన మంది అండి. ఉండవలసిన మంది అండి. ఈ మందు మట్టుకి కొట్టవలసిన మంది. వానాకాలం కూడా ఒక 2 సార్లు కూడా సరిపోద్దండి. వానాకాలం మట్టుకి ఒక్క 2 సార్లు అండి. ఊడ్చాక 20 రోజులకి కానీ 15 రోజులకి కానీ కొడితే సరిపోద్దండి. మళ్ళీ కుదురు తెలిగేటప్పుడు కొడితే సరిపోద్దండి. వానాకాలం పంటకి దాళ్ళ పంట కంటారా మందులు 7 గట్ట ఉంటుంది కదండి. 3 సార్లు కొట్టుకుంటే బాగా పనిచేస్తాం. ఓకే. సో మరి చాలా మంది ఇది వాడితే కాస్ట్ ఎక్కువ అని అంటారు. ఇది కాస్ట్ ఎక్కువ అంటే మన మీద కొంచెం బయట మీద కొంచెం ఎక్కువైనా సరే రిజల్ట్ ఉంటుందండి. రిజల్ట్ ఉంటుంది. అంటే తగ్గట్టు రైతు నష్టం ఉండదు. బాగుంటుందండి. నష్టం రానేదండి. సేమ్ మన కడాకి వచ్చేటికి ఇప్పుడు ఇది కొట్టపోయామండి. ఈ దుబ్బు ఉంది కదండి. ఇదే దుబ్బు కిందకి ఇలా ఈనేసండి. అర్లు వచ్చేటికి ఈ ఒడ్లన్నీ తప్పలు వచ్చేస్తాయండి. కిందకి వెళ్ళిపోద్దండి. దుబ్బేక మన కోతండి మిసలకు కూడా రాదండి. ఇది ఇలా వదిలేద్దండి. ఇప్పుడు ఇది కొట్టామండి నిగారింపు వచ్చేసి సగ్గా ఉంటుందండి దుబ్బు. ఉన్న 2 గారులు ఎక్కడన్నా వస్తే రావచ్చండి. సాధన రాదండి. వస్తే మటుకు వచ్చినా ఏమవుదండి. అసలు నిగారింపు సగ్గా ఉంటుందండి. ఆ లెక్క కదండి అది. చాలా బాగుంటుందండి. సో అయితే ఇక్కడ చాలా మంది రైతులు ఏమంటారంటే ఇది వాడితే పంట పోద్దేమని భయంతో చాలా మంది చెప్తుంటారు. అసలు పోదండి పంట. ఇది ఆడితే చాలా మెరుగండి రైతుకి. ఇది ఆడకపోతే నట్టమండి రైతుకి. చాలా నట్టమండి. ఇది ఆడితేనే పని. ఖచ్చితంగా ప్రతి రైతు ఇది వాడచ్చు. వాడాలండి. బెండ తోటకు కూడా వాడాలండి. మిరప తోటకి కానీ బెండ తోటకి కానీ నేను కూరగాయలకి మొత్తం కూరగాయలు కొట్టే కొంత నలుపు వచ్చేదండి. మొక్క మంచి బాగుంటుందండి. ఒకటేనే ఆన్లైన్ లో బుక్ చేసి కొంచెం ఫ్రాడ్ అవుతున్నాయి. ఇప్పుడు ఆన్లైన్ లో కల్తీ కూడా వస్తుంది. అది కల్తీ వచ్చిందండి. ఒకసారి అది నా దగ్గర బాటిల్ ఉంది దగ్గర చూద్దరికని మీరు పాడబోసే ముందు అది అలాగే ఉంది. వాడలేదు అసలు. ఇప్పుడు బిళ్ళలు ఇచ్చారన్నా బిళ్ళలు ఆడమండి. బిళ్ళలు ఆడితే మంచి చక్కగా పని చేసిందండి. 10 బిళ్ళలు అండి ఎకరానికి వచ్చి. ఒక ఎకరానికి వచ్చి 10 బిళ్ళలు అయితే ఇసుకలో కలిపి జిమ్మ ఉండదు. ఇసుక నానబెట్టేసి నీళ్ళు వచ్చి దుక్కుతోటి నానబెట్టేసి మొత్తం గుండేసి ఎకరానికి సరిపడదు. జిమ్ముకుంటూ వెళ్ళామండి. బాగా పనిచేసింది. అవి మారిపోయాక మళ్ళీ తర్వాత ఏమో మంద వాడు. ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలు మొత్తం చేస్తారు? 16 ఎకరాల దాకా 20 ఎకరాలు చేస్తాం దగ్గర. కిందకి వెళ్ళాలి. 20 ఎకరాలు లాంగ్ వెళ్ళాలి. కిందకి వెళ్ళి మొత్తం ఇదంతా బారు లెఫ్ట్ సైడ్ సార్ పక్కన ఉందండి బారు చేస్తాం. ఇదంతా మీరు చేస్తారు. ఇది కొడితే చాలా మంచిదండి. మందు కొట్టచ్చు. సో ఇక్కడ ఫ్రెండ్స్ మీరు అబ్జర్వ్ చేయండి. సో వెంకటరమణ గారు అలాగే రాజు గారు ఏం చెప్తారంటే ఇది ప్రతి రైతు వాడాలని చెప్తారు. ఆయన ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి, నేను రైతు బిడ్డనే, ప్రతి రైతు ఇది వాడాలని చెప్తారు. ఎందుకోసం వాడాలంటే ఎరువులు తగ్గుతాయి, పురుగు మందులు తగ్గుతాయి, పంట గ్రోత్ వస్తుంది. ఓకే, దిగుబడి బాగా వద్దండి. దిగుబడి కూడా వస్తుంది అని చెప్తున్నారు. సో చాలా మందికి చిన్న చిన్న డౌట్లు, అనుమానాలు ఎక్కువ. అనుమానం ఇది వాడితే అనుమానం అసలు అక్కలేదన్న రైతుగా తెలిసిన వాళ్ళకి అలా సమస్య లేదండి. అసలు ఆ అనుమానం మనకి కొట్టనే అవుద్దండి. ఇది కొడితేండి ఇది కొట్టకపోతే అనుమానం ఇంకా పెరిగిద్దండి రైతుకి. ఇది కొడితే 4 బత్తలు అవుద్దండి. ఇది కొట్టకపోతే ఇంకా అనుమానం ఇంకా దిగజారిపోతామండి. పని చేస్తుంది కాబట్టి ఇప్పుడు అది ఉందండి. సత్యసేనైనా అలా 2 దుబ్బులు 2 కర్రలు వచ్చినా అలా ఆగిపోద్దండి. ఆగిపోయినప్పుడు మనకి బాగుంటుందండి. బాగా చాలా బాగుంటుందండి. సో వెంకటరమణ గారు చెప్పినట్లుగా ప్రతి రైతు వాడాలి, ప్రతి పంటకి వాడుకోవచ్చు. అల్టిమేట్గా మీ ఎరువులు తగ్గుతాయి, పురుగు మందులు తగ్గుతాయి, పంట గ్రోత్ బాగుంటుంది, దిగుబడి పెరుగుతుంది. ఎస్పెషల్లీ నేను రైతు బిడ్డగా ఒకటే ఆవేదన ఏంటంటే రైతులు బాగుండాలి, రైతు పంట బాగుండాలి, మంచి దిగుబడి రావాలి. ఓకే, ఎందుకంటే ప్రపంచంలో హైయెస్ట్ కష్టపడినోడు రైతు, హైయెస్ట్ నష్టపోయినోడు రైతే. అదే బాధాకరం లేదు. సో ఇప్పుడు ఇది మీరు వాడుకోండి. ఆఫ్ సైడ్ ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు తెచ్చిన పురుగు మందులు, ఇప్పుడు మీరు పురుగు మందులు తీసుకొచ్చి అందులో కలిపి స్ప్రే చేస్తారు. ఎరువులు తెచ్చి ఎరువులో కలిపి స్ప్రే చేస్తారు. కలుపుకున్నప్పుడు స్టార్టింగ్ ఓకే, మరి ఇప్పుడు ఇది ప్రతి సంవత్సరం మీరు వాడతారా? ప్రతి సంవత్సరం వాడతాను. మానవండి ఇది అసలు మానవండి. మా అంతే మా చేసి పని చేయదండి. వెళ్ళిపోతాం. ఓకే, సో ఇంకో కొంతమంది డౌట్ ఏంటి, ఇది వర్షాకాలం పంటకు పనిచేయదు అంటారు కొంతమంది. చాలా బాగా పనిచేద్దండి. అసలు వాళ్ళ ఉత్తు మాటలు అండి. ఓకే, మీరు చెప్పారు డబ్బులు ఇస్తున్నాం, లేకపోతే 2 అవుతున్నాయి అన్నది. అది అలా అనుకోకూడదండి. అది కొట్టాక తెలవాలండి రైతుకి. తెలదండి. కొట్టాక బాగుంటుందండి.
నిగారం చేను బాగుంటుందండి. దాని లైన్ వేరండి కొట్టడం చేను మారిపోద్దండి. ఓకే వాడాలండి. వర్షం కొట్టుకుంటే ఆ వర్షం ఇంకా బాగుంటుందండి చేను. ఓకే ఇది కొట్టేటప్పుడు ఇది నిగారం వచ్చేద్దండి చేను. చేను కూడా బినిపెట్టి వచ్చేద్దండి. సావదండి దుబ్బేక కర్ర అలా పచ్చగా ఉంటుందండి కోసేదాకా. చేను కోసేదాకా నిగనీళ్ళు ఆడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇది అలాగే చచ్చిపోతుందండి. ఇది ఏం చేయాలి మాకు అర్థం అసలండి. చాలా డబ్బులు ఎట్టిపోతుంది. ఓకే పట్టిపోయాడికి ఇలాగ చేద్దాం చేను మాద్దాం వదిలేద్దాం అంట. అంతలోకి ఇందులో చూసాడండి. చూసారులే బుక్ చేయి ఎంత డబ్బు పోతలేదు పోయిందే ఉందా మనకి లైన్ అయ్యిందనుకో లైన్ అవుద్ది పోతే అనుకున్నాం. ఇప్పుడు సార్ రోజు చూసినాడు దీన్ని. సార్ రోజు చూసాడు కర్ర వంగల కర్ర కూడా నిగారం చక్కగా వచ్చింది. పంట కూడా బాగా పండిందండి. నిగారం చక్కగా ఉందండి. పండిల్లే ఉందండి. ఓకే బాగుందా ఇది మనకు పని వాడచ్చు. సో మీకు ఎవరికి హెల్ప్ కావాలన్నా నా నెంబర్ 9381225978 నా నెంబర్ ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు. ఎప్పుడైనా నేను హెల్ప్ చేస్తాను. భారతదేశంలో ఏ గ్రామం ఏ విలేజ్కే నేను హెల్ప్ చేస్తాను. నన్ను మీరు నమ్మొచ్చు. నేను రైతు బిడ్డని, భయపడాల్సిన అవసరం లేదు. మీరు దయచేసి అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఆన్లైన్లో కొనక్కండి. మీరు యాంవే డిస్ట్రిబ్యూటర్ ఎవరైనా ఉంటే మీకు తెలిసిన వాళ్ళ దగ్గర కొనుక్కోండి, లేదా యాంవే స్టోర్స్లో కొనండి, లేదంటే మాకు కాల్ చేయండి. దయచేసి మీరు ఆన్లైన్లో డూప్లికేట్ కొనొద్దు, దయచేసి నష్టపోవద్దు. ఓకే ఇప్పుడు ఆన్లైన్లో కొనకూడదండి. ఆన్లైన్లో కొంటే అది డూప్లికేట్ అది బాటిల్ కూడా ఉంది మన దగ్గర. ఆ వీడియో కూడా మన రైతులు చూపించాలి. ఎందుకంటే ఇప్పుడు మేము కొనేస్తాం. ఒకసారి అయితే ఒకసారి బాగానే వస్తుందండి, ఒకసారి మోసం జరుగుతుందండి. అది పని చేస్తలేదండి. కొడితే కొడుతున్నాం ఎంత డబ్బులు తెస్తున్నాం, కొడుతున్నాం ఎంత అవుతుంది ఏంటి అసలు దీన్ని మాకు ఉపకారం లేదు. తేడా వచ్చినప్పుడు తేడా వచ్చినట్టు ఉండదు. ఇప్పుడు ఇది కొడితే ఇది ఏరేగా ఉంటుందండి. ఇది పక్క ఇలా పోయిందనుకోండి, ఈ 2 గంటలు పోయినాకోండి ఇది అంతా పని చేద్దాం. ఈ 2 గంటలు లెక్క కదండి అక్క రైతుకే అది లెక్క రాదండి అక్క. ఇదంతా పని చేసేస్తుంది కదా. పోతే 4 కార్లు పోతే ఎకరానికి 2 సార్లు 3 సార్లు పోద్దాం లెక్క. ఇప్పుడు ఇది అనుకోండి దుబ్బంతా పోయిందనుకోండి ఎంత నట్టం పోతా ఉండే ఎకరానికి వచ్చి బోడంత నట్టపోతా ఉండే ఆ లెక్క. ఇది కొట్టాక బాగా పని చేసింది. సో వీళ్ళ మాటలో మనం విన్నాము. నెక్స్ట్ వీళ్ళు మందులో ఆప్సా డైరెక్ట్ కలిపి స్ప్రే చేస్తారు. మన రాజు గారు, వెంకటరామన్ గారు వాళ్ళు డైరెక్ట్గా మనం చూద్దాం. ఓకే సౌడికి దిగజారిపోతుందండి. మంది అతను దిగజారిపోతుంది ఏంటని చూస్తుండే ఈ సౌడి ఆ చూద్దామని పచ్చిశాఖం కొట్టేవాళ్ళం అండి. ఎవరు పచ్చిశాఖం కొట్టేవాళ్ళం. పచ్చిశాఖం కొట్టేటప్పుడు కన్నా మొక్క నిగనిగర ఆడితే చక్కగా వచ్చేదండి. దేనికో కూరగాయలు కూడా బాగా దిగుబడి వచ్చేదండి. బెండతోటకి కానీ కూరగాయలు దేనికైనా కొట్టొచ్చండి. ఉండవలసిందండి మందు. డబ్బుల గురించి కదండి అక్కడ మందు మట్టుకు ఉండవలసిన మందు అండి. ఇప్పుడు బోర్డు పెట్టుబడి పెట్టేస్తానండి. పెట్టుబడి పెట్టేటికి ఇలాగ ఏడుకి చేరు చచ్చిపోతుందండి. ఇది ఎంతైనా చచ్చిపోకుండా ఆపేస్తుందండి కొద్ది మందు. 2020 అయినా లెక్క కదండి. ఇది మందు సాగకుండా మన కర్ర సాగకుండా వరుగు పొలం అక్కడ కంట్రోల్ అయిపోతుంది. అదండి కర్ర ఎక్కడన్నా ఉడికోటికి గట్టు మీద తరగకపోయింది అనుకోండి అది లెక్క కదండి. అది సారం లెక్క కదండి. మరి పొలం అంతా పోతుంది కదండి. దాని గురించి మాకు ఒక మెరుగు అనిపిస్తుందండి. చాలా మెరుగు. స్ప్రే చేద్దామా అక్కడే